హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా బేబీ పొటాటో కర్రీ అండి. డిఫరెంట్గా చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇవన్నీ మన బేబీ పొటాటోకి చిన్న మసాలా అనమాట. ఏం లేదండి, హోల్ గరం మసాలా వేసేసాను. కొంచెం ఏంటంటే మన సోంపు అనేది యాడ్ చేశానండి. ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసేసి చల్లగా అయ్యాక మనము రోట్లో అయినా దంచుకుంటే బాగుంటుంది. బట్ అది అవైలబిలిటీ లేకపోతే మిక్సీలో అన్న వేసేసుకోండి. బాండి పెట్టేశానండి. బాండి పెట్టేసిన తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం ఇదే ఆయిల్తో మనం కర్రీ కూడా చేసేస్తాం అనమాట. మొత్తానికి 2 టేబుల్ స్పూన్స్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ కూడా ఎక్కువైతే ఏం లేదు. ఇదిగోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ అయితే నేను వేసేస్తానండి. కొంచెం ఈ ఆనియన్స్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము వీటిని వేయించేసుకోవాలండి. ఇదిగోండి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా, దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. కొంచెం చల్లగా అయ్యే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. అలాగే ఇందులోనండి మనము పొట్టు తీసిన ఎల్లిపాయలు అనమాట, ఇవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి. వీటిని కూడా ఏంటంటే ఆ ప్లేట్లో పెట్టేసుకొని చక్కగా 2 చల్లారే వరకు అయితే వెయిట్ చేద్దాము. అలాగే ఇందులో అండి దీనికోసం అని చెప్పేసి ఎండుమిరపకాయలు చూసారా, వాష్ చేసేసి హాట్ వాటర్లో పెట్టిన ఎండుమిరపకాయలు అండి. దగ్గరగా ఒక 7 ఎండుమిరపకాయలు అనమాట. చూసారు కదా, ఇవి కూడా మంచిగా కలర్ అనేది రావాలి. బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని కూడా ఆ ప్లేట్లో పెట్టేద్దామండి. ఇవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి మంచి టేస్ట్ రావాలంటే ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ కొంచెం ఓపిక్గా మనం చేసుకోవాలండి. ఇదిగో చూసారు కదా, బ్రౌన్ కలర్లో వచ్చేసింది. దీన్ని కూడా ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇదిగోండి మన మసాలా పౌడర్ అంతా కూడా చక్కగా పౌడర్ చేసేసాను, దంచేసాను, మిక్సీలో అయితే వేయలేదన్నమాట. దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను. బేబీ పొటాటో అండి ఒక 300 గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే కుక్కర్లో 3 విజిల్స్ పెట్టేసండి, స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ తీసేసి కాసేపు ఆగాక పీల్ చేశాను అనమాట. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసాను, ఒక పాన్ పెట్టేసాను. కొంచెం హీట్ అయ్యాకైతే ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ అయితే వేసాను. హీట్ అవగానే మన పొటాటోస్ అయితే వేసుకోవాలండి. ఇవైతే కొంచెం మంచిగా ఈ ఆయిల్ అయితే వేగాలండి. కొంచెం ఎట్లా అంటే ఇది కూడా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే మనము వేయించేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ పొటాటోకి ఏంటంటే కొంచెం మనము కారం, అలాగే ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆల్రెడీ నేనేంటంటే ఈ పొటాటోకి ఫోర్క్తో నేను ఘాట్ అనేది పెట్టాను. దాని మూలాన ఏంటంటే కొంచెం ఈ మసాలాలని మన ఉప్పు కారాలన్నీ పొటాటోకి పడతాయి అన్నమాట, బాగుంటుంది. అలాగే నేను దీనికి స్మోక్ ఇస్తున్నా అండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఒకవేళ మీరు నాకు వద్దులే అనుకుంటే కనుక స్కిప్ చేసుకోండి, ఇట్లా వేయించేసుకొని డైరెక్ట్ కలుపుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. పసుపు కూడా కొంచెం అన్నమాట, స్మోక్ ఇస్తున్నా అని చెప్పా కదా గిన్నెలో, కొంచెం బాగుంటుంది డిఫరెంట్గా అనమాట. కొంచెం దీనిపైన ఆయిల్ వేసామంటే పొగ వచ్చేస్తుందండి. ఆయిల్ అయితే ఆయిల్, మీరు కొంచెం నెయ్యి కావాలనుకుంటే నెయ్యి అన్నమాట. దీని మీద మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేద్దామండి. చల్లగా అయిపోయింది మన ఆనియన్ వెళ్ళిపోయాయి అనమాట, గార్లిక్. సో వీటిని అయితే మనం మిక్సీ వేసుకున్నామండి. ఫస్ట్ వేసుకున్నాండి పేస్ట్ ఒక గిన్నెలో తీసుకున్నాక అప్పుడు మనం నానబెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేద్దాము. ఇదిగోండి మన పేస్ట్ అనమాట. చక్కగా మనం ఏంటంటే ఆనియన్స్ ఇవన్నీ కొంచెం బాగా డ్రై అయ్యే వరకు ఉంచితే పొడి పొడిగా వచ్చేది. ఓకే, మనకి వెంటనే వేసాం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత సో ముద్దగా వచ్చిందనమాట. ఏం లేదండి, దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనము వేడి నీళ్ళలో నానబెట్టుకునే ఎండుమిర్చి అనమాట. ఇప్పుడు దీన్ని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి మనం. ఇదిగోండి ఇలా అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాము. అలాగే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఇది ఒక 1 టేబుల్ స్పూన్. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి పేస్ట్లో. తర్వాత అయినా వేసుకోవచ్చు, బట్ కొంచెం వేసుకుందాం, మట్టగా అవుతుందని. ఇదిగోండి పక్కన పెట్టేసాం కదా. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ మనం ఇందులో ఇదిగోండి ఎండుమిర్చి పేస్ట్ అయితే మనం వేస్తున్నాం అనమాట. చూడండి ఇది కొంచెం వేగాలి, ఆ పచ్చివాసన పోతే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. ఇదిగోండి చూసారు కదా, మన రెడ్ చిల్లీ పేస్ట్ మనకు తెలిసిపోతుంది ఇందులో ఆ పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోయినప్పుడు. చూడండి
చక్కగా ఆయిల్ కూడా వదిలేస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ఆనియన్ ఎల్లిపాయ పేస్ట్ కూడా చేసుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. ఇదంతా బాగా వేగాలన్నమాట. ఇది ఇప్పుడు కొంచెం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. ఇదిగోండి స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకున్నాక ఇదిగోండి రూమ్ టెంపరేచర్లో ఉన్న కర్డ్ అనమాట, 1 కప్పు వేసేసి సిమ్లోనే కొంచెం పెరుగులో ఉన్న పచ్చిదనం పోయే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ అనేది వదిలేస్తుంది అనమాట, చూసారు కదా. ఇప్పుడు మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసేసి నేను పెరుగు ఏ కప్పుతో తీసుకున్నానో ఆ కప్పు అనమాట. ఇప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని దీన్ని అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు అయితే చెక్ చేసుకోండి, ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. నాకైతే ఉప్పు తక్కువైతే ఉప్పు వేసేసానండి. చక్కగా దీని మీద మూత పెట్టేద్దాం. ఇదిగోండి చక్కగా కుక్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇంట్లో మనము స్మోక్ ఇచ్చిన పొటాటో ఉంది కదండి, వేసేద్దాం. పట్టేసి ఉంటుంది మంచిగా. చక్కగా మనము మూత పెట్టేద్దామండి. లిడ్ అయితే పెట్టేసి మనం వదిలేయాలి. ఒక దగ్గర 10 మినిట్స్. ఆ మసాలా అంతా కూడా పొటాటో పట్టి అట్లా బాగుంటుంది అనమాట. సో కొంచెం సేపు అయితే అలా వదిలేద్దాం. చూడండి చక్కగా కుక్ అవుతుంది అనమాట. ఇదిగోండి రోట్లో మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ అయితే వేసేస్తున్నాము. ఆ స్పైస్ మన కారం అనేది తక్కువైనా కానీ ఇది సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వేసిన మసాలా కూడా పొటాటో పెట్టేస్తాయి. చూసారండి మన కర్రీ ఎంత ఎమ్మిగా ఉందో కదా చూస్తుంటే. అయితే ఇందులో ఏంటంటే అండి, మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక వేసుకోండి. లేదంటే ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి, నేను ప్రతిసారి చెప్పేదే, మేగడ్ని చక్కగా మిక్సీ చేసి పెట్టేసుకుంటారు అనమాట. లేదంటే మీరు మన పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. మామూలుగా మన ఇంట్లో రెగ్యులర్ యూజ్ చేసే పాలు. సో ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది కొంచెం వేస్తున్నాం చూడండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. దీన్ని ఒకసారి కలుపుకోవాలండి. మనము ఫ్రెష్ క్రీమ్ వేసినప్పుడు అదే పాలు వేస్తే కనుక కొంచెం ఎక్కువసేపు కొంచెం సేపు అయితే మనము కుక్ చేసుకోవాలి. ఈ క్రీమ్ వేసిన వెంటనే ఒక 2 మినిట్స్ 3 మినిట్సే మనము దీన్ని కుక్ చేసుకోవాలండి. తర్వాత అయితే తీసేయాలి, ఎక్కువసేపు అయితే కుక్ చేయకూడదు అనమాట. క్రీమ్ వేసిన తర్వాత చూడండి అసలు ఎంత బాగుందో. చపాతీ కానీ అసలు రైస్కి చాలా బాగుంటుందండి. స్పైస్ కూడా ఏముండదు. ఎవరైనా చాలా చక్కగా పిల్లలు అందరు కూడా బాగా తినేయచ్చు అనమాట. చూసారా మన పొటాటో కుక్ అయిపోయి బాగుంటుంది అనమాట. ఈ స్మోక్ ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్ అంతా కూడా పొటాటో తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఇందులో లాస్ట్లో అండి మనం కొత్తిమీర కొంచెం యాడ్ చేద్దాము. ఇదే ఆప్షనలే, నాకు ఎందుకో ప్రతి దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారండి ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా బేబీ పొటాటో కర్రీ అనమాట. అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. రోటీకి కానీ వేడివేడి అన్నంలో కానీ ఇలా చేసుకొని తిన్నామంటే అదిరిపోతుందండి. తప్పకుండా మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.